కిచెన్లోని స్టార్ట్ చేస్తా వీడియో. ఈరోజు బెడ్రూమ్లో స్టార్ట్ చేశాను అనుకుంటున్నారా? అసలు ఒక 10 to 15 days కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం ఇల్లు పక్కన పెట్టేసా. సర్లే కొంచెం రికవర్ అవ్వడానికి టైం పడుతుంది కదా అని చెప్పి కొంచెం జలుబు దగ్గు కొంచెం ఎక్కువ అయిపోయి ఉండేది. సో ఒక 1 week to 2 weeks వరకు ఇల్లు ఎలా ఉంటే అలా ఉంచేసా. అసలు ఇంకేం సర్దలేదు. రికవర్ అయ్యాక చేద్దాంలే చేద్దాంలే అని చెప్తే ఇంకా చూస్తే ఇల్లు ఎంత దారుణంగా ఉందంటే మా ఇల్లు అంత దారుణం అయిపోయింది. ఇంకా క్లీన్ చేయాల్సింది. అంటే నాకైతే నిన్న నైట్ యాక్చువల్‌గా నిద్ర కూడా పట్టలేదు చెప్పాలంటే. ఎందుకు అనంటే అసలు ఇల్లేంటి ఇంత దారుణం అయిపోయింది అంటే ఒక 1, 2 వీక్స్ మనం పక్కన పెట్టేస్తే ఇంటిని ఇంత దారుణంగా తయారవుతుంది. అసలు ఎక్కడో ఐటెమ్ అక్కడే ఉందసల. వాషింగ్ మిషన్‌లో ఎయాల్సిన బట్టలన్నీ కుప్ప కుప్పగా అక్కడే ఉంది. పైగా మాకు మొన్నటి వరకు వర్షాలొకటి. ఆ వర్షాల వల్ల 1 వీక్ నుంచి వర్షాలు పడుతుండడం వల్ల అసల వాషింగ్ మిషన్‌లో బట్టలు కూడా వేయడం అవ్వలేదు. ఎందుకంటే ఆరడానికి ప్లేస్ లేదు. పైన ఏద్దామంటే వర్షం పడుతుంది. ఇంట్లో బాల్కనీలో ఏద్దామంటే ఆ స్మెల్ ఎక్కువ అయిపోతుంది. ఆ తడి తడిగా ఉండడం వల్ల ఆ స్మెల్ ఎక్కువ వస్తుందని చెప్పి అసలు బట్టలు వేయలే. ఆ బట్టలు ఎంతున్నాయి అసల. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరైతే అసలు తీసిన ఐటెమ్ తీసినట్టే. ఇక్కడ కూడా అంతే. మనము అనవసరంగా ఇవన్నీ ర్యాక్స్ పెట్టించుకున్నామబ్బా. ర్యాక్స్ స్టార్టింగ్‌లో ఇల్లు కట్టేటప్పుడు ర్యాక్స్ ఎలా పెడతామంటే సరేలే కొంచెం డెకరేటివ్ ఐటెమ్స్ లాంటివి పెట్టుకుందాము అనుకుంటామా. కానీ అసలు ఏ డెకరేటివ్ ఐటెమ్స్ పెట్టమబ్బా. అన్నీ ఈ ఐటెమ్సే పెడతాం అసలక్కడ. ఇలా క్లిప్ తీసి అక్కడ పెట్టేయడం, టాబ్లెట్స్ తీసి అక్కడ పెట్టేయడం అంతే. అసలు ఇల్లు కూడా ఇంకా అలానే ఉందసల. సో ఈరోజు వీడియో మాత్రం క్లీనింగ్ వీడియో అంతే. మోటివేషనల్ క్లీనింగ్. అంటే నాలాగా కూడా చాలామంది బద్ధకస్తులు ఉంటారు కాబట్టి, నా వీడియో చూసి అట్‌లీస్ట్ ఒక్కలైనా ఇద్దరైనా క్లీన్ చేసుకుంటారేమో అని చెప్పైతే ఈ వీడియో పెడుతున్నా. నార్మల్‌గా కుకింగ్ వీడియోస్ అలాంటివి పెడుతూ ఉంటాం కదా! వ్లాగ్స్‌లంట. నాకనిపించింది అయ్యే కాదు వ్లాగ్‌లంటే మనం చేసేవి కూడా చూపించాలి కదా! సో, ఫస్ట్ అయితే నేను ఇల్లు క్లీనింగ్ చేయాలి. అసలు కప్‌బోర్డ్స్‌లో కూడా బట్టలు ఎలా అంటే అలా పడేసున్నాయి అసల. సర్దుకుంటా నేను. అన్నీ నీట్‌గా సర్దుకుంటా ఒక్కొక్కసారి. మళ్ళీ ఏమవుతదంటే ఒక్కసారి ఒక ఐటెమ్ తీస్తామా అన్నీ ఇలా పడిపోతాయి. ఇంక అన్నీ అలా తోసేస్తున్నాం అసల. ఇంకా మళ్ళీ సర్దడానికి అసలు కుదరట్లా. మెయిన్‌గా నేనిప్పుడు వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిసారి వండుకొని, దానికి ఫోటో తీసుకొని, మళ్ళీ అది ఆటిల్లోనే నాకు ఎక్కువ టైం అయిపోతుండేది. ఈ వాట్ ఐ ఈట్ ఇన్ అంటే రోజు కంపల్సరీగా డే 1, డే 2లా పెట్టాలి కదా అని చెప్పి. సో, దానివల్ల మరీ ఎక్కువ టైం వాటిలో కేటాయించడం వల్ల అసలు ఇంకెక్కడ ఇల్లనేదే పక్కన పెట్టేయలేదు. బాగా దారుణంగా తయారైంది మా ఇల్లయితే. సో, ఫస్ట్ అయితే నేను ఈ బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేస్తున్నా. ఈ బెడ్‌రూమ్ క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ హాల్ రూమ్, ఆ తర్వాత నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్‌రూము. ఇంకా కిడ్స్ బెడ్‌రూమ్ అయితే ఇంక అసలు చూడలేము. ఎందుకంటే మొన్నటి వరకు వర్షాల వల్ల మొత్తం అంతా బెడ్‌రూమ్‌లోనే బట్టలన్నీ ఏసేసి ఉంచాను. ఇంకా ఆ బట్టలైతే ఇంకా మడతెట్టడానికి నాకు మినిమమ్ నాకు తెలిసినంత వరకు ఈ ఇల్లంతా సెట్ అవ్వడానికి నాకు ఇంకొక 2, 3 డేస్ పడతది. సో, అందుకు ఇవి కంపల్సరీగా ఈ వ్లాగ్‌లో అయితే 2 వ్లాగ్స్ లాగా వస్తాయేమో. కానీ నేనైతే సరే మీకు చూపించినట్టు అవుతది. నేను కూడా కొంచెం నీట్‌గా చేద్దాము. ఎందుకంటే కరోనా టైంలో నేనెక్కువ ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని. లైక్ హౌస్ క్లీనింగ్ అని, క్లీనింగ్ వీడియోస్ అని, లేదంటే ఇల్లు డెకరేటింగ్ వీడియోస్ అని చెప్పి. సో, ఎలానో న్యూ ఇయర్ వస్తుంది. ఇయర్ ఎండ్ అయితుంది. కాబట్టి కొంచెం ఇల్లు అయినా నీట్‌గా ఉంచుదాము. ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ కల్లా కొంచెం అంతా ఫుల్ అన్ని డస్టింగ్ అన్ని. అంటే లైక్ ఈ క్లీనింగ్‌తో పాటు డస్టింగ్ అన్ని కూడా చేసేద్దాం అనుకుంటా నేను ఒకేసారి. మొన్న వరలక్ష్మి వ్రతంకి డస్టింగ్ అవన్నీ చేసాం మేము. సో, దగ్గర దగ్గర 3 మంత్స్ అవుతుంది కదా! డస్టింగ్ కూడా కొంచెం మరీ అంత లేదు గానీ కొంచెం డస్ట్ అయితే పట్టేసున్నది. కాబట్టి అన్నీ వన్ బై వన్ ఇంకా ఈ 3 డేస్ నో కుకింగ్ వీడియోస్, ఓన్లీ క్లీనింగ్ వీడియోసే అసల. సో, ఫస్ట్ అయితే బెడ్‌రూమ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా బెడ్ షీట్స్ ఇవన్నీ మార్చుకోవాలి. ఇంకా ఇగోండి ఈ బట్టలు ఇవన్నీ వాషింగ్ మిషన్‌లో వెళ్ళాల్సిన బట్టలు అసలు ఇవన్నీ. ఇయన్నీ ఇలానే అసల టాయ్స్, ఆ సాఫ్ట్ టాయ్స్, ఈ పిల్లొకదాయి సాఫ్ట్ టాయ్స్ అంటది. నైట్ పడుకొని లేసినప్పటికి అన్నీ తోసేసి ఉంటది కిందకసల. సో, ఫస్ట్ అయితే ఈ రూమ్‌తో స్టార్ట్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ ఈ రూమ్ అంతా క్లీన్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి వీడియో చూపిస్తాను. ప్రస్తుతానికి అసలు రూమ్ ఎలా ఉందనేదైతే చూపిస్తా చూడండి ఒకసారి. చూసారు కదా! ఫస్ట్ ప్రస్తుతానికైతే ఇల్లు ఇంత దారుణంగా ఉంది. మొత్తం లోపల బట్టలు, ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే దారుణం అసలు మాదైతే. ఇంక ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తా. క్లీన్ చేసి క్లీన్ అయ్యాక ఎలా ఉందనేది వీడియో అయితే పెడతా కంపల్సరీగా. ఫస్ట్ అయితే బెడ్స్.
అయితే మొత్తం అంతా సర్దేసా. సో, బెడ్ సర్దితే అయిపోతుంది అనుకుంటున్నారా? కాదు. యాక్చువల్‌గా అయితే అసలైన కుప్ప లోపలుంది. ఒకసారి చూపిస్తాను నేను. అసలు మా బట్టల కుప్ప ఎలా ఉందనేది. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు డూ యాక్చువల్‌గా అయితే. ఇది మొత్తం అంతా సరదాలి. ఇది ఈజీగా ఒక 1-2 డేస్ పట్టేలానే అనిపిస్తుంది. అంత ఎక్కువ డస్ట్ ఉంది యాక్చువల్‌గా. డస్ట్ ఉంది. బట్టలు కూడా ఎలా పడితే అలా డంప్ చేస్తాను. సో, నేనైతే ఏమనుకున్నా అంటే, ఈ రోజు వరకు అయితే మాత్రం ఫస్ట్ ఈ మొత్తం ఈ రూమ్ అంతా ఫస్ట్ అయితే ఒకటి సర్దేద్దాం. ఈ డే 1 డే ఫస్ట్ డే అయితే డే 1లో అయితే మొత్తం ఈ బెడ్‌రూమ్ వరకు అయితే క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఈ బెడ్‌రూమ్ క్లీన్ చేసేద్దాం అనుకుంటున్నా. సో, ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ పక్కకు తీస్తున్నా నేను. ఎందుకంటే బట్టలు తీస్తేనే మళ్ళీ మనం నీట్‌గా మడత పెట్టి పెట్టుకోవడానికి ఉంటదని చెప్పి. యాక్చువల్‌గా ఇవి 3 ఉన్నాయి కదా మాకు. ఇక్కడ నాది ఉంటుంది, ఇది మా పాపది, ఇది మా హస్బెండ్ది. సో, ఇలా మేము డివైడ్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మా హస్బెండ్ అది బాగానే ఉన్నది, కానీ నాది పాపది మొత్తం అంతా మిక్స్ అయిపోయి అసలు ఏ బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియట్లా. సో, ఫస్ట్ అయితే నేను ఇవన్నీ క్లీన్ చేయాలి. సో, ఫస్ట్ మొత్తం అంతా బట్టలు తీసి వేస్తున్నా ఇక్కడ. యాక్చువల్గా అయితే నేను ఈ హ్యాంగర్స్ కొన్నా పాప కోసం అని చెప్పి, కానీ చూడాలి ఇవి అసలు ఎంత స్ట్రాంగ్ ఉంటాయని. నాకైతే ఇది పెద్దగా స్ట్రాంగ్ అనిపించట్లేదు. సో, ఇలా హ్యాంగ్ చేసేసుకున్నా ఒక 2-3 పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అని. కానీ నాకెందుకు ఇది అంత స్ట్రాంగ్గా అనిపించట్లా. చూడాలి అసలు దీంట్లో ఎలా ఆర్గనైజ్ చేయాలని. లేదు అంటే ఓన్లీ లైక్ టీ షర్ట్స్ లాంటివి వేసేసుకుంటే సరిపోతుందేమో. ఐ హ్యావ్ టు సీ హౌ ఇట్ విల్ గో. యాక్చువల్‌గా అయితే నేను ఒక్కొక్క హ్యాంగర్స్‌లోని 2 సెట్స్ ఆఫ్ డ్రెసెస్ అయితే పెట్టేసుకున్నా. ఇవి అంటే డైలీ వేర్ కాదు, ఎప్పుడైనా ఒకేషనల్‌గా వేసుకునే బట్టలే కాబట్టి హ్యాంగ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఇంకా కంప్లీట్‌గా పాపవే పెట్టేసి నాయి అన్నీ ఇలా సెట్ అయితే చేసుకున్నా. ఇవన్నీ ఈ కబోర్డ్‌లో పెట్టేసి సరిపోతుంది. సో, ఈ కబోర్డ్‌లో హ్యాంగ్ చేసేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం ఎక్కువ వాడం కదా. ఫస్ట్ అయితే ఈ కబోర్డ్‌లో ఉన్నది అక్కడ తిని మార్చుకో. మమ్మీ ఎందుకు ఇక్కడికి వచ్చావు? సర్దుతున్నారు ఇక. ఓకే.
సో డ్రెస్సెస్ అన్నీ నేను ఇలా పెట్టేసుకుంటున్నా, ఒక దాంట్లో 2 వేసి పెట్టుకొని సర్దేసుకుంటున్నా. ఈ సర్దే లోపల మా పాప కూడా వచ్చేసింది. గో చేంజ్. ఇంకా హాఫ్ బట్టలే అయ్యాయి అసలు చెప్పాలంటే, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటంటే ఇంకా నెక్స్ట్ టైం నుంచి బద్దకించకుండా, సో ఇక్కడ అయితే అలా సర్దేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ పాపవైతే ఈ చిన్న చిన్న తీసుకున్నాను చెప్పా కదా, వీటిలో ఇలా నైట్ డ్రెస్సెస్ వేసేస్తున్నా పేరు కింద. ఇవి నైట్ డ్రెస్ వేసేసి ఇక్కడ పెట్టేసి ఏ పేరు కావాలంటే ఆ పేర్లా తీసుకోవచ్చు అని. దీంట్లో కూడా అంతే, నైట్ డ్రెస్సెస్ పేర్స్ దొరికిన పేర్స్ వరకు దొరికినట్టు పెడుతున్నా. దీంట్లో అన్ని ఫ్రాక్స్ పెట్టా, ఒక దాంట్లో అయితే వీటిలో అయితే అన్ని ఫ్రాక్స్ లాగా పెట్టా. ఒకటి ఫ్రాక్స్, ఒకటి ఇంకా ఇప్పుడు ఇంకా ఉంది, ఇంకా క్లటర్గానే ఉంది చాలా వరకు. కొన్నిట్లో ఏమో ఇలా టాప్స్ లా పెట్టేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎలా అనేది. ఫ్రాక్ కాలా, ఇంకా తినొచ్చిందిగా ఫస్ట్ కొంచెం లంచ్ చేయించేసి ఇంకా అప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయాలి. ఈరోజు మొత్తానికి అయితే ఈరోజు కంప్లీట్గా నాకు తెలిసి ఈ రూమే అయ్యేలా అనిపిస్తుంది. చాలా బట్టలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే బట్టలు సగం పట్టట్లేదు, ఎప్పుడో ఉన్నాయి కదా, దగ్గర ఒక 5 years నుంచి అలా బట్టలు పెట్టుకుంటున్నాము. మనకేమో బట్టలు పడేబుద్ది లేదు, అలా అని చెప్పి కొత్త బట్టలు కొనకుండా ఉండట్లేదు. కొత్త బట్టలు కొంటున్నాం, పాత బట్టలు అలా ఉంచుకోవడం వల్ల మొత్తం ర్యాక్స్ అన్ని ఫిల్ అయిపోతున్నాయి. యాక్చువల్గా చాలా వరకు బట్టలు డీక్లటర్ చేసేయాలి. సో ఇప్పుడు చేస్తా. ఇప్పుడైతే వీళ్ళు వచ్చేసారు కాబట్టి ఫస్ట్ అయితే లంచ్ చేసాక మళ్ళీ ఇవి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు అయితే బాయ్ బాయ్. సో ఇవన్నీ ఇవ్వాల్సిన బట్టలు. సో ఫస్ట్ అయితే సెగ్రిగేట్ చేసేస్తున్నా, అసలు ఏమేమి బట్టలు ఇవ్వాలి, అవన్నీ సెట్ చేస్తే కానీ అసలు ఖాళీ అయ్యేలా అనిపించట్లేదు. చాలా బట్టలు ఉన్నాయి. అసలు మనం బట్టల మీద ఉండే మమకారానికి బట్టలు ఇవ్వక ఇంకా అలా ఉంచుకుంటున్నాము. టైం 12 అయిపోతుంది. యాక్చువల్గా అయితే టైం 12 అయింది. సో అన్ని బట్టలు అయితే సర్దడం అయింది. సో ఇంక ఈ రోజుకైతే నేను పడుకుని పోతున్నా. రేపు మార్నింగ్ లెగ్సాక అయితే ఒకసారి జస్ట్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ ఇవన్నీ సర్దేస్తే ఈ రూమ్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఒక 1 hour ఉంది మార్నింగ్ టైం. ఒక 1 hourలో అయితే కంపల్సరీగా ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ సర్దేసి ఆ పైన కొంచెం షెల్ఫ్స్ ఉన్నాయి, ఆ షెల్ఫ్స్ అన్ని క్లీన్ చేస్తే అయిపోతుంది. వీళ్ళైతే పడుకుని పోయి ఉన్నారు ఆల్రెడీ. ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అయిపోయింది. బట్టలు అయితే ఇన్ని వచ్చాయి, అసలు బోల్డ్ బట్టలు వచ్చాయి నావైతే. ఇంకా బట్టలు ఒకటి జస్ట్ ఇంక ఇచ్చేస్తాను. మా మ్యాక్సిమం మెయిడ్కి ఇచ్చేస్తాను ఇవి బట్టలు. సో దగ్గర ఒక హాఫ్ షెల్ఫ్ బట్టలు అయితే తీసేసాను, ఇంకా ఉంచుకోలేక. ఎందుకంటే ఆ బట్టలు ఉంచుకోవడం వల్ల నాకు బట్టలకు ప్లేస్ మిగలట్లా, సరిపోట్లా అసలు. సో మ్యాక్సిమం 75% ఈ రూమ్ది అయితే అయ్యింది. ఇంకా 25% మార్నింగ్ లెగ్స్ అయితే చేసేస్తే ఈ రూమ్ అయితే రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ రూమ్ అయ్యాక అయితే నేను హాల్ రూమ్, డైనింగ్ ఏరియా చేస్తాను క్లీనింగ్. సో ఒకసారి అది కూడా చూద్దాం రేపు మార్నింగ్. ఓకేనా, బాయ్.